హలో మాస్, వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. సో బ్లాగ్ ఏంటంటే మావాడు సడన్గా ఫోన్ చేసిండు. ఇటు పోదాంరా మనసులో పడతలే అన్నాడు. ఇక తెలిసిందేగా, పోదామంటే చాలు బ్యాగ్ అదిరేస్తాను. రమ్మంటమే ఆలస్యం సర్దేస్తాడంటారా వీడు. ఏదో ఉందిరా. అంతా చదువుకొని స్టార్ట్ అయినాక అడిగిన ఏడికి మా మనం పోయేదని. అప్పుడు చెప్పిండు వాడు అనంతగిరి హిల్స్ రా అని. అనంతగిరి హిల్సే కదా, పక్కనే కదా, పోయేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. ఎట్లుంటది మరి మనతో? ఇక తెలిసిందే కదా మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి. అటు ఇటు తిప్పలు పడి ఎటుకైతే బూటికి ఏరినాం. వాళ్ళు మావన్ ఇల్లు, మనదేమో తారునాక పట్టింది అర్ధగంట దాకా ఆల్మోస్ట్. ఎట్లయితే వచ్చేసినాం కదా, బండి పక్కన పెట్టేసి కార్లో పోవాలి. మా ప్లాన్ అదే. చూద్దాం బ్లాగ్ ఎట్లా వస్తుంది. కావాల్సిన లగేజ్ అంతా ఆల్రెడీ పార్క్ చేసుకునే ఉన్నాం మేము. అటు పక్కకు నూకేసినాం, ఆ పక్కకు నూకిందంతా కార్లో పడేసినాం. సో ఇంకేం, చలో లెట్ స్టార్ట్. ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటే అయిపోతుంది మన మెయిన్. ఇగో ఇదే మన లగేజ్ అంతా. ఫ్యూయల్ కూడా ఫిల్ చేసినాం. యాక్చువల్లీ ఇంత పట్టది, మావాడు ఇంకా ఎటో ప్లాన్ ఉందన్నాడు. అట్లా వ్యూ బాగుందని ఒక వీడియో కూడా తీసుకున్నాం. మన సిటీ అవుట్స్కట్, మన హైటెక్ సిటీ సైడ్ వస్తుంది ఇది. సో లేట్ ఏం లేదు, లెట్ స్టార్ట్ అవర్ రైడ్. तेलुगु में है भाई। आप हिंदी में देखा, हिंदी हो जाता। మావన్ ఫ్రెండ్ అనమాట, యానిమల్ మూవీ తెలుగులో కూడా ఉందా అన్నాడు. ఇక మరి రియాక్షన్ మావన్ లేదు. సరే అని అట్లా చాయ్ బంక్ కాడ అయినాం. ఏముంది, ఎవరిని కావాల్సిన లోపల వేసిండు. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మనకి ఎట్లయినా ఇక్కడ దగ్గరనే కాబట్టి అట్లా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోయినాం. ఈజీగా వెళ్ళిపోయినాం. పోయాడ పక్కన అయి ఖాళీగా టైంపాస్ చేసినాం. అట్లా చేస్తున్న నైట్ మన చింటు మామ వచ్చింది. దాంతో బాగానే టైంపాస్ చేసినాం గంటలు. ఇది పెద్దది, దీంతో కాదు, మనం చిన్న దాంతో మళ్ళీ టైంపాస్ చేసినాం. ఇదే కొన్ని బిస్కెట్లు ఉండే వేసినాము. ఇక చీకటి కాబట్టి వీడియోస్ అక్కడ తీయలేకపోయినాం. సో ఇది మన ఓవర్ వ్యూ, అంటే మన ట్రెక్కింగ్ కానీ అంతా అనంతగిరి హిల్స్ ఓవర్ వ్యూ అన్నట్టు. నైట్ వాచ్మెన్ వాళ్ళకి గేట్ కాడ కాపాలా కాసినాం మబ్బుల నుంచి. సో వచ్చి ఓపెన్ చేసిండు 6 గంటలకు. అట్లా వెళ్ళారింది ఇదంతా. ఇప్పుడు చూపిస్తున్న చూడు, ఆడనే మనకి ఎంట్రెన్స్ అన్నట్టు. టికెట్ తీసుకోవాలి. ఇగో ఇక్కడనేమో బైక్స్ అన్ని పెట్టేసేయాలి, కార్స్ అన్ని ఇక్కడ పెడుతుర్రు. సో ఎక్కువ మంది ఏం లేరు, మేము మార్నింగ్ వచ్చేసినాం కాబట్టి ఇంకా ఆలస్యం ఏం చేయము. మేము ఎగ్జైట్మెంట్లో ఉన్నాం పోవాలని. ఇక అందరం స్టార్ట్ అయిపోయినాం మీదికి మెల్లగా. గొర్రెల మంది పోయినట్టు పోతున్నాం. చూద్దాం ఏమవుతుందో, వీడియో చూద్దాం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి మనకి ఏమనిపించలే, బాగానే పోతున్నాం ఆల్రెడీ. ఇక మా వాళ్ళకి దమ్దం అవుతుంది, ఒళ్ళు వెంచిరుగా ఒక్కొక్కరు. మనకి పర్వాలేదు. చూసిరా, అందరి ముఖాలు దమ్ముదమ్ అయిపోయినాయి మా వాళ్ళు. ఎటకెళ్ళి అయితే మొత్తానికి మనం కష్టపడి ఎక్కినాం. ఇంకో ఇదే మన వ్యూ పాయింట్. మీకు మళ్ళీ వీడియోస్ కూడా చూపిస్తా. ఇప్పుడు 30 పుషప్స్ చేస్తే 5,000 ఛాలెంజ్ చేస్తావా చేయవా? పుట్టప్పుడే ఇంకా ఇప్పుడు ఇది మా రియాక్షన్. 30 పుషప్స్ 5,000 ఛాలెంజ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తెలుసుగా, ఏడిపోయినా మనకు షో ఆఫ్ చేస్తాడు అలవాటే. అట్లనేం కాదు కానీ ఇంకా అట్లా వీడియోలు తీసుకోవాలి కాబట్టి మీకు ఎక్కిన ఎక్కేటప్పుడు వీడియో తీసుకునేది. ఇగో ఈ వ్యూ కోసమే మనం అంత దూరంకి వెళ్ళి వచ్చింది. బ్యాడ్లకి ఏంటంటే ఎండ సన్ రైజ్ రాలేదు. అట్లా మీకు వ్యూ చూపించడానికి కొత్తగా ట్రై చేసిన అన్నట్టు. చూడండి వ్యూ అయితే ఎట్లుందో. ఆల్రెడీ చాలా మంది పోయి ఉంటారు. ఫైనల్లీ మనకైతే సన్ వచ్చింది మామ. సో ఇదే సన్, దీంతో అడ్జస్ట్ కావాలి మనం. వ్యూ అయితే మనకి ఇంతే దొరికింది, బట్ మార్నింగ్ ఎంజాయ్ చేసాం. ఇక కొద్దిసేపు అట్లా షో చేసినాం. ఇంకేముంది, మళ్ళీ రివర్స్ స్టార్ట్ అయిపోయినాం. మనమైతే పోదాం, ఇక స్టార్ట్ అయిపోయినాం. చూడు ఎట్లుంది, అంత డేంజర్ ఉంది. ఇంకా చెప్పాలంటే వర్షం పడతలేదు. దీనికన్నా
చూడడానికి సింపుల్గానే ఉంది కానీ కొంచెం ఎక్కుతుంటే జర రిస్కే ఉంటుంది. కిందికి వెళ్ళి కోతి మామూలు మొత్తం గుంపు వచ్చేసినాయి. ఇంకో మామూలుగా రాలేవు. మరి మేము వచ్చినప్పుడు లేవు, తెల్లారినాయి దీనికి ఇప్పుడే నిద్రలేసి వచ్చినట్టున్నాయి. చూసుకుంటూ పోవాలి. ఇది వ్యూ. తెలుసుగా దోస్తులతోటి ఏడికి పోయినా మినిమం ఇట్లా ఉంటుంది. ఎంజాయ్ చేసినాం. సో అట్లా చిన్న ట్రెక్కింగ్ చేస్తుంటే వీడియో కూడా తీసుకున్నారు అట్లా టైంపాస్కి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు మినిమం షూస్ అయితే బాగా ఇంపార్టెంట్. సో కొంచెం గ్రిప్ ఉన్నాయి తీసుకుంటే నో వరీస్, సేఫ్గా వెళ్ళిపోవచ్చు. మాకు అదే హెల్ప్ అయింది. ముందే ప్లానింగ్ తోటి పోయినాం. ఈ చిన్నదే ఎట్లుంటే పెద్ద పెద్దవి ఉంటాయి. లైక్ అక్కడనైతే చాలా హెల్ప్ అవుతుంది. ఒక చిన్న డ్రామా క్రియేట్ చేసిరు మా వాళ్ళు. చూడరి అనుకోకుండా వచ్చింది ఇది. गाइस ये आज हमारा दूसरा ये दूसरा दिन है, पहला ही दिन है अनुज के साथ, सर्वाइवल विद अनुज के साथ. चलो तो गाइस हमारे पास यहाँ 2 रास्ते हैं. अब एक लेफ्ट. लेकिन मैं कभी भी राइट जाता हूँ. इस रास्ते से जाने पर हमें कोई लोग या किसी बस्ती के सहारे हम कहीं पहुँच सकते हैं. तो गाइस हमारे पीछे आइए. चलो. गाइस देखते रास्ता थोड़ा फ्लिपी है, ये बोले तो टांग बढ़ जाएगी, वो अलग बात है. आराम से. मुझे कोई हलचल की आवाज आई. गाइस यहाँ तो लोग ने जंगली सुअर है. రోడ్. సో మన ఎంట్రన్స్ గేట్ ఆడుంది. ఇదే మన రోడ్ వచ్చింది. అండ్ చిన్నగా అందరి శివుడు కూడా ఉండి కెన్ సీ మన ఫైనల్ అనంతరి ట్రెక్కింగ్ ముగిసింది. అయిపోయినాయి జోకులు, ఎంజాయ్లు అన్నీ అయిపోయినాయి. బాగానే టైం స్పెండ్ చేసినాం. అందరు ఆఫీసర్లకు పోవాలి ఎక్కడోళ్ళు అక్కడ. సో మార్నింగ్ అవుతుంది, ఆల్రెడీ 8-9 అయింది. వెళ్ళిపోవాలి. చిన్న వ్లాగ్ కంప్లీటెడ్. మనకు వచ్చినప్పుడు చీకటి ఉండే, పోయేటప్పుడు తీసినాం అందుకే వీడియో. వెల్కమ్ టు అనంతగిరి హిల్స్. సో ఫైనల్లీ అయిపోయిందా మన ట్రిప్? అయిపోయింది. రైట్ బాయ్. వెళ్ళిపో, పార్కింగ్లో పెట్టే ఇక. ఇంటికైతే సేఫ్గా వచ్చేసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిడిల్ క్లాస్ బ్లాగర్ 24.